నమస్తే స్వామి. చాలా మంది కష్టాలున్నాయి అని అంటూ ఉన్నారండి. కష్టాలు అనేటివి ఎవరి కోసరం వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయనేది చూడాలండి. ఈ జన్మలో మనకు కష్టాలు వచ్చాయనంటే గత జన్మలో మనకు సంబంధించిన అకౌంటే కదండి అది. ఎవరో పంపిస్తే అవి రావు కదా. సో ఒక మనిషి అయితే ఎవరన్నా పంపిస్తే వస్తాయండి. పశువులు కూడా వీలైనంత వరకు మిగతా ఏ జీవి కూడా ఒకరు పంపిస్తే వచ్చేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదో కొన్ని పావురాలు అలాంటి ఏదో రాజులు వర్తమానం పంపిస్తే వచ్చినాయని చెప్పేసి వింటున్నామే తప్పితే మిగతా ఏ జీవులైనా కానివ్వండి ఎవరన్నా పంపిస్తే రావండి. అదే విధంగా కష్టాలు కూడా ఎవరో మన దగ్గరికి పంపిస్తే వస్తారనేది అవి వేరండి. కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారని, బ్లాక్ మ్యాజిక్ చేస్తారని, అలాంటి వేరే శక్తులు అనేది వాటిని పక్కన పెడితే కష్టాలు అనేది ఎవరికి సంబంధించినది వాళ్ళ అకౌంట్కి సంబంధించినవి మీ దగ్గరకు వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయండి. కష్టాలు వచ్చినప్పుడు లాభాలు కూడా ఉంటాయండి. ఎందువలనంటే ఆ కష్టాలు ఎలా తీర్చుకోవాలి అనేటందుకు పరిష్కార మార్గాన్ని ఎవరికి వాళ్ళు ఎదుర్కొనేటందుకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆ కష్టాలని ఎదుర్కొనేటువంటి శక్తి అంతర్గతంగా కూడా మీరు సంపాదించుకునేటందుకు మీకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో మీకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన విలువ కూడా మీకు తెలిసేటందుకు అవకాశాలు ఉంటాయి. అంతకుముందు అహంకారంతోనో, ద్వేషంతోనో, కోపంతో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కష్టాలు వస్తాయో మీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి మనము రుణపడి ఉన్నాము, వాళ్ళతో కృతజ్ఞతతో భావంతో ఉండాలి అనేటువంటి జ్ఞానం అనేది మీకు ఏర్పడేటందుకు అవకాశం ఉంది. అలాంటి జ్ఞాన అజ్ఞానం అనేది మీలో జ్వాలలాగా మంటలాగా తయారయ్యి అది గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలాన్నంతా కూడాను దహించేటందుకు అవకాశాలు కూడా ఉంటాయండి. అలాంటి జ్ఞానాగ్నిని మీరు సంపాదించుకోవాలని మరిన్ని వివరాలు కావాలంటే నేరుగా మాట్లాడదామండి. అలాంటి జ్ఞానాగ్నిని మీరు కూడా సంపాదించుకొని గత జన్మలకు సంబంధించిన కర్మ ఫలాన్నంతా కూడాను అందులో దహించి వేసి మంచి వ్యక్తులుగా మారి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.